సో, ఈ రూమ్ దేనికి సంబంధించి? ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మేడం మనకు బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఈ DS-160లు, వీసా ఫైలింగ్ దగ్గర నుంచి ఇప్పుడు అడ్మిషన్ అనేది ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎడ్యుకేషన్ లోన్ సంబంధించింది. ఇదంతా మాక్ ఇంటర్వ్యూస్‌కి సంబంధించింది. ఇది బ్యాక్ ఎండ్ ట్రైనింగ్. ఓకే. బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ అంటే ఏందంటే మన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వీటి నుంచి కానివ్వండి, మంచి టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ నుంచి మాస్టర్స్ చదువుకుందాం అని చెప్పి మన ఆఫీస్‌కి విజిట్ అవుతున్నారు. విజిట్ అయిన స్టూడెంట్‌కి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్‌ని అలాట్ చేసి, అతను ప్రాపర్‌గా ఫార్మ్ ఫిల్ చేయకపోవడము, లేకుంటే అప్లికేషన్ యూనివర్సిటీకి ప్రాపర్‌గా పెట్టకపోవడము, హ్మ్. ఆఫర్ కోసం కరెక్ట్‌గా గైడెన్స్ చేయకపోవడం ఇవన్నీ జరిగితే ఏందంటే ఆబ్వియస్‌గా స్టూడెంట్ ఫెయిల్ అవుతారు వీసాలో. ఓకే. సో, ఈ విషయాన్ని మనము ఓవర్‌కమ్ చేయడానికి మేమేం చేస్తామంటే మా బ్యాక్ ఎండ్ టీమ్ ఏదైతే ఉండిద్దో, బ్యాక్ ఎండ్ టీమ్ అంటే ఏందంటే నథింగ్ బట్ ఆఫ్టర్ ద అడ్మిషన్ యూనివర్సిటీ యొక్క ఆఫర్ లెటర్‌లు తెప్పియడము, యూనివర్సిటీ అడ్మిట్స్ తెప్పియడము, దాంతో పాటు అడ్మిషన్ కన్ఫర్మేషన్ తెప్పియడము, వీసా ఫైల్ చేయడము, DS-160 ఫార్మ్ ఫిల్ చేయడము, దాంతో పాటు సెవిస్ ఫిల్ చేయడము, యూకే అయితేనేమో క్యాష్ అప్లికేషన్ ఫైల్ చేయడము, హ్మ్. యూనివర్సిటీ నుంచి క్యాష్ లెటర్‌లు తెప్పియడము అండ్ వీసా ఫైలింగ్ చేయడము, కెనడాకి జీఐసీకి అప్లికేషన్ పెట్టడము, ఫీ పేమెంట్ చేపించి, డిపాజిట్ చేపించడాలు ఇవన్నీ కూడా చేసేది బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు. ఈ బ్యాక్ ఎండ్ టీమ్‌ని మనం రిక్రూట్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ అనేది టోటల్ ట్రైనింగ్ పీరియడ్ ఉండిద్ది. హ్మ్. ఈ 6 మంత్స్‌లో సింగిల్ అప్లికేషన్ కూడా ఆ పర్సన్‌కి మనం ఇచ్చి స్టూడెంట్‌ది అప్లికేషన్ పెట్టమని చెప్పం. ఈ 6 నెలలు ఫుల్ ట్రైనింగ్ జరిగిద్ది మన బ్యాక్ ఎండ్ టీమ్ మెంబర్‌కి. ఇక్కడ 6 మంత్స్ అతను ఫుల్ ట్రైన్ అయ్యి నథింగ్ బట్ ఏదంటే ఒక 6 నెలలు వీళ్ళని మనం ఏం చేస్తామంటే ఆర్&డి స్క్వాడ్‌లో ఉంచుతాం. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. ఓన్లీ రిసర్చ్ డెవలప్‌మెంట్ ఇందులోనే ఉంటారు బ్యాక్ ఎండ్ వాళ్ళు. ఈ 6 మంత్స్ అంతా నీట్‌గా వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్‌గా అతను అప్లికేషన్ చేసే స్టాండర్డ్‌కొచ్చారు అని చెప్పి అనిపించిన తర్వాత మేము 3 రౌండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మనం. 3 టైర్స్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మా హైరార్కీ దగ్గర నుంచి మా సీఈఓ సార్ దగ్గర నుంచి, లేదంటే మా డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే మా బ్యాక్ ఎండ్ టీమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వగలుగుతారన్నప్పుడు ఒక 10 డమ్మీ అప్లికేషన్స్ ఇస్తాం. హుహు. ఆ 10 డమ్మీ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కరెక్ట్‌గా ఫార్మ్ చేశారు. ఫార్మ్ ఫిల్ చేశారు. పర్ఫెక్ట్‌గా అంతా జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు కూడా కరెక్ట్‌గా గైడ్ చేసుకుంటున్నారు. ఆఫర్‌లు తెప్పిస్తున్నారు తొందరనే అని చెప్పి మాకు నమ్మకం వచ్చిన తర్వాత దే విల్ బి ఎంటరింగ్ ఇంటూ ద అప్లికేషన్ ఆన్ బెంచ్. అంటే ఏందంటే ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ చాలా టాప్ యూనివర్సిటీస్ నుంచి, టాప్ క్లాస్ కాలేజెస్ నుండి కూడా మన దగ్గరికి వస్తున్నారు. మంచి ర్యాంక్‌లో ఉన్న కాలేజెస్ నుంచి, హై స్టాండర్డ్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన దగ్గరికి ఆఫీస్‌కి విజిట్ అవుతున్నారు స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళని మనం అటాచ్ చేసామనుకోండి, ఆబ్వియస్‌గా అతను ఎంత గొప్ప చదువైనా చదువుకున్నాడు గ్రాడ్యుయేషన్‌లో. వీళ్ళు చేసే మిస్టేక్ వల్ల అతని లైఫ్ స్పాయిల్ అవుతది. కరెక్ట్. ఇప్పుడు మనం కరెక్ట్‌గా వీళ్ళని బ్యాక్ ఎండ్‌లో దానికోసం మీరంత కృషి చేయాల్సుంటది. చేయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్‌గా లేకపోతే స్టూడెంట్ ఎంత టాలెంటెడ్ అయినా కూడాను కరెక్ట్. ఆబ్వియస్‌గా వీసా రాదు మేడం. ఊర్లో వసిన సో, అంతే గదా మేడం. ఇప్పుడు అందు గురించి అని జెప్పి మనం వీళ్ళందరిని గూడా 6 మంత్స్ ఇందులో ట్రైనింగ్ చేసి, వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, హ్మ్. లేదు పర్ఫెక్ట్‌గా వీళ్ళు చేస్తారని జెప్పి మాకు నమ్మకం వచ్చిన తర్వాత ఓకే. ఆన్ బెంచ్‌లో అప్లికేషన్స్ ఇచ్చి చేస్తాం. రైట్. సో, ఫస్ట్ ఫ్లోర్ సంగతి అదనమాట. ఇది మేడం.